ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల వేదాస్ వరల్డ్ సెక్రటరీని. ఈయన పరిచయం డాక్టర్ వెంకటార్ చాగంటి గారు, మన వేదాస్ వరల్డ్ ప్రెసిడెంట్. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఏం శాస్త్రి గారు, ఏమైనా ప్రశ్నలు వచ్చాయా మళ్ళీ? అట్లాగా సార్. ఇప్పుడు ఇది జనరిక్ ప్రశ్న అన్నమాట ఇది నాది. మీది. ఓకే. యాహ్! హ్మ్. సార్, ఇప్పుడు జనరల్‌గా వేదాలు లో మంత్రాలు తీసుకొని దాని అర్థాలు చెప్పేటప్పుడు, హ్మ్. దాని అర్థం రకరకాల మంది రకరకాల విధాలుగా చెప్తున్నారు కదా! అవన్నీ హ్మ్. కరెక్టా? తప్పా? అని మరి ఎట్లా చెప్తాం సార్ మనం? అంటే చెప్పాను, ఇదివరకు మీకు చెప్పాననుకుంటా గదా! మీకు ఎలా ఇప్పుడు ఓ మంత్రం అర్థం చేసుకోవాలంటే గనక ఫస్ట్ సంస్కృతం నేర్చుకోవాలి. ఆ తర్వాత వ్యాకరణము, తర్వాత మన నిరుక్తము, నిఘంటువుల్లోంచి అర్థాలు తెలుసుకోవటము, దాని గురించి ధ్యానించి ఋషులు రాసిన దాన్ని అర్థం చేసుకోవటము, అది దేవతాపరంగా చెప్పటము, ఇలా చెప్పాలి. ఛందస్సు ఏంటో చూసుకోవాలి. దాని ప్రకారం విభజన చేసుకోవాలి పదాల్ని. ఇలా చెప్పుకుంటూ పోతామనమాట. సో, మనకు ముఖ్యంగా మంత్రం యొక్క దేవత తెలిస్తే కానీ, ఆ మంత్రాన్ని అర్థం ఎలా చెప్పాలో అసలు తెలీదు. హ్మ్. ఇప్పుడు, హ్మ్. ఇప్పుడు మన ఫ్రెండ్స్, ఇప్పుడు జాన్ కొయ్య గారు గాని, హ్మ్. లేకపోతే సాంబశివరావు గారు గాని, హ్మ్. లేకపోతే వడ్డే నవీన్ గారు గాని, వాళ్ళు కొన్ని మంత్రాలకి తాత్పర్యాలు అవి చెప్తుంటారు కదా! అదేదో ఆయన ఆహ్, దాశరథి రంగాచారి గారు తీసుకొని ఆ! యాహ్! యాహ్! హ్మ్. సో, ఆహ్, అవి తప్పు అని మనం ఎట్లా నిర్ధారణ, ఎందుకంటే వాళ్ళు మేము సంస్కృతం నేర్చుకోవాలన్నా, నేర్చుకోకపోయినా ఇదే కదా అర్థము. దీనికి మీరు దీని ప్రకారం మీరెందుకు చెప్పకూడదు అని అంటున్నారు కదా! సో, దాని గురించి ఏమంటారు మీరు? వాళ్ళ తప్పు అని చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ తప్పంటే ఇప్పుడు తాత్పర్యం కొన్ని కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా సరి జేసుకోవాలంటే మంత్రాన్ని ఎలా అర్థం చెప్పాలో అలా చెప్తేనే కానీ కుదరదు కదా! వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాత్పర్యం రాసేసాను. పదానికి పదానికి తాత్పర్యం రాసేసంటే కుదరదు. సో, ఎందుకు ఈ పదానికి ఈ అర్థమే చెప్పాలని కూడా తెలవాలి కదా మనకి. అయితే ఒక పని చేద్దాం సార్ ఇవాళ. హ్మ్. ఒక మంత్రం తీసుకోండి మీరు. వేద మంత్రం ఏదో ఒక మంత్రం తీసుకొని, హ్మ్. దాని తాత్పర్యం ఆహ్, ఆహ్, దేవత పరంగా ఎట్లా చెప్పాలి? దాని ఏమిటి విషయాలన్నీ కొంచెం చెప్తారా మాకు? ఇప్పుడు ఒక మంత్రానికి అర్థం చెప్పాలంటే చాలా టైం పడుతుంది శాస్త్రి గారు. మీకు అయినా సరే అంటే మీకు హ్మ్, ఒక మరీ అరగంటలో చెప్పండి. అంటే మరీ తాత్పర్యంగా కాకుండా ఒక జనరిక్ వ్యూలో ఎందుకు ఇలా చెప్పుకోవాలని చెప్పడానికి ఒక మంత్రం చెప్తాను నేను, మీకు సరిపోతుంది. హ్మ్. యాహ్! ఆ! యాహ్! సో, ఎందుకంటే ఇప్పుడు వినేవాళ్ళకి కూడా ఎవ్వరికీ అంత ఇంట్రెస్ట్ లేదు. మీకు వేద మంత్రాలు తెలుసుకునే వాళ్ళకి అంటే నేను ఎవ్వరికి అన్న ఉద్దేశ్యం మళ్ళీ తప్పుగా అనుకోకూడదు. కొంతమందికే ఉంటుంది. ఎక్కువ మందికి ఆహ్, విగ్రహారాధన మీద దృష్టి ఉంటుంది. వాళ్ళేమంటారంటే వేదం మాకు కష్టము, ఇవి నేర్చుకోవాలి, అవి నేర్చుకోవాలి, ఇవి అంటారు గానీ చాలా సింపుల్ యాక్చువల్‌గా నేర్చుకోదలుచుకుంటే. అంటే ఫస్ట్‌లో కష్టమైన తర్వాత ఈజీ అవుతుందనమాట. ఎనీహౌ మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక మంత్రానికి హ్మ్, వీలైనంత వ్యాఖ్యానం చేయడానికి చేద్దాం. ఓకేనా? యాహ్! చేద్దాం. ఏదైనా గాని స్టార్టింగ్‌లో ఏదైనా కష్టంగానే ఉంటుంది సార్ మనకి. స్కూల్‌కెళ్ళేటప్పుడు ఎల్‌కేజీలోనే పిల్లవాడు ఏడుస్తాడు. అలానే వదిలేయం గదా! వాడిని పంపిస్తుంటే స్లోగా అలవాటవుతుంది. ఆ! సో, ఇదేనా అంతే? ఇది కూడా వాళ్ళు నేర్చుకోవాలనుకుంటేనే నేర్చుకోగలుగుతారు. కానీ ఏదైనా అంతే గాని. ఒకటి యాహ్! చూపిద్దాము సరదాగా యాహ్! ఒకసారి ఎట్లా ఉంటదో. నేను ఐ విల్ నాట్ గో ఇంటూ మోర్ డీటెయిల్స్ వ్యాప్తంగా మళ్ళీ అదే మంత్రం మళ్ళీ వ్యాప్తంగా మళ్ళీ చెప్పుకోవచ్చు. కానీ యాహ్! వీలైనంత వ్యాప్తంగా చెప్తాను నేను. ఓకే. యాహ్! యాహ్! సో, షూర్ అండి. వీలైనంత మటుకు సో థట్ పీపుల్ అండర్‌స్టాండ్ ఓహో! ఇది గదా! అని అర్థం వచ్చేటట్టుగా చెప్దాం. ఓకేనా? షూర్ సార్. ఓకే. అంటే వాటికి నేను రాస్తుంటాననమాట. కొన్ని కొన్ని రాసి పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా ఎవరిని అడిగితే చెప్దామని. ఒక మంత్రం తీస్తాను. అందులో ఫస్ట్ మంత్రం ఒకటి తీసి మీకు చెప్తాను. సరేనా? షూర్ సార్. హ్మ్. శాస్త్రి గారు కనిపిస్తోందా ఏమన్నా? కనిపిస్తుంది సార్. అయితే ఈ మంత్రం ఏంటంటే, ఈ ఋగ్వేదము 7వ మండలము 35వ సూక్తము 10వ మంత్రం. ఓకే. ఇది జనరల్‌గా మనం శాంతి ప్రకరణంలో చెప్పుకుంటూ ఉంటాం. అవునవునవును. సో, పైన మంత్రం ఇచ్చాను అది. ఓం శం నో దేవః సవితా త్రాయమాణః శం నో భవస్తూషసో విభాతీః శం నః పర్జన్యో భవతు ప్రజాభ్యః
శంనః క్షేత్రస్య పతిరస్తు శంభుః. ఈ మంత్రానికి మీకు కింద అదే మంత్రాన్ని మళ్ళీ ఉంది. కానీ అది దానిలో మీకు అనుదాత్త, ఉదాత్త స్వరితాలు లేవు. అవును. అవును. ఓన్లీ మంత్రం ఉంది. సో, ఇప్పుడు అవును. ఇప్పుడు ఎవరన్నా మంత్రం చెప్పేటప్పుడు ఎందుకు ఉదాత్త స్వరితాలు ఉండాలి కూడా ఇంపార్టెంట్ కదా! సో, అవును. అవును. చూద్దాం. దాన్ని అదే పద విభజన జరిగితే ఎలా ఉంటుందంటే ఇక్కడ శం నః అంటే శం నో దేవః, శం నో దేవః అన్నప్పుడు శం నః దేవః, నః దేవః ఈ రెండిటికి సంధి కలిపితే శం నో దేవః అట్లా ఏర్పడుతుందన్నమాట. అవును. అట్లా అంటే అది తెలుసుకోవాలి వాళ్ళు. సో, అందుకని నో అన్న దగ్గర నో అని చెప్పేయకూడదు. నః ఎందుకొచ్చింది? ఆ పద విభజన తెలుసుకోవాలి. సవితా యాహ్! త్రాయమాణః శం నః భవంతు ఉషసః, భవంతు ఉషసో విభాతీః అని చెప్పుకున్నప్పుడు అక్కడ హ్మ్. భవంతు ఉషసః వి ప్లస్ భాతిః, బాతీహి అని రాశాడు. బాతీహి అంటే వి ప్లస్ విభాతీహి ఒక పదం అవుతుంది. కానీ దాన్ని మళ్ళీ విభజన చేసి రాశాడు. మళ్ళీ అట్లా విభజించుకుంటూ పోవచ్చు. ధాతు దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. హ్మ్. శంనః పర్జన్యః భవతు ప్రజాభ్యః శం నః క్షేత్రస్య అక్కడ క్షేత్ర అస్య పతిః అస్తు శంభుః, శం ప్లస్ భుః అట్లా విడివిడిగా పదాల విభజన అన్నమాట. బావుంది. సరేనండి. పదాలు విభజించారు. ఇప్పుడు దీని అర్థం ఎలా చెప్పుకుంటాము? మీరు ఎప్పుడూ కూడా ఒక ఒక వాక్యంలో మనకి తెలవాల్సిందేంటంటే కర్త, క్రియ ఇలా ఉంటాయి కదా! హ్మ్. కర్త ఏమిటి? క్రియ ఏమిటి? తెలుసుకోవాలి కదా! అవును. క్రియాపదాలేంటి? కర్తపదాలేమిటి? ఏమిటసలు? ఎవరు ఏమిటి? విభక్తులేమిటి? ఇవన్నీ తెలుసుకుందే మనము మంత్రం చెప్పలేం. సో, ఇప్పుడు యాహ్! నేను చెప్పదలుచుకున్నప్పుడు మీకు ఎలా చెప్తామంటే శం. అసలు శం అంటే ఏమిటి? ఇక్కడ శం అన్న దానికి అర్థం శం ఈజ్ ఈక్వల్ టు షో హ్మ్. ప్లస్ డ అంటే అసలు అసలు పదం ఎట్లా షం ఎట్లా ఏర్పడుతుంది? షో ప్లస్ డ. అదేంటంటే షో ప్లస్ డ సమ్ ఎట్లా ఏర్పడుతుందంటే వ్యాకరణ సూత్రాలు ఉంటాయి దానికి. ఓకే. ఓహ్! కళ్యాణం, ఆనందం, శివం. కళ్యాణము, ఆనందము, మంగళము ఇవి అర్థాలొస్తాయి. అంతేకాకుండా శుభం, శ్రేయం, స్వర్గం, సమస్త ఫలదాయకమైన బీజాక్షరం. ఓకే. సుఖము అని కూడా అర్థం వస్తుంది. నహ ఇప్పుడు నెక్స్ట్‌ది నహ. నహ అంటే ఏమిటి అసలు? నహ అంటే మాకు అని చెప్పుకుంటాం కదా మనము. ఇక్కడ, అవును. ఇక్కడ ద్వితీయ, చతుర్థి, షష్ఠి బహువచనానంతస్యాస్మ స్మాశ్చ శబ్దస్య శాంతరూపోయం చ. అంటే ఇది ద్వితీయ, చతుర్థి, షష్ఠి విభక్తుల్లోకి వస్తుంది నహ. ఓకే. ఓహ్! కానీ శాంతరూపోయం చ ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే. హ్మ్. అయితే ఇది అకారాంతము పుల్లింగము. ఇది అంటే నహ అన్నప్పుడు అహ, నహ అకారాంతము పుల్లింగం. ఈ అకారాంతం అవ్వాలి, పుల్లింగం గూడా ఇది. ఓకే. హ్మ్. అయితే అయితే స్త్రీలింగం కాకూడదంటే కావచ్చు. చూద్దాం. అకారాంతం పుల్లింగం అయితే అర్థమేంటి? అంటే హేరంబః, యుద్ధము, దానము, శుభము, సుగతః, బంధః, ద్విరండః, స్తుతః, రత్నం, ద్వితీయ, చతుర్షి ఇందాక చెప్పిందనమాట. అలానే హ్మ్. అకారాంతము పుంస్త్రీ నపుంసకలింగము అంటే 3 లింగాల్లోనూ చెప్పొచ్చు దీన్ని అకారాంతంతో. అది ఏదో ఓహ్! తెలుసుకోవాలి మనకి. ఇది సంస్కృతంలో పద్యము, సూక్ష్మః, అపరిక్లిష్టః, శూన్యః, అభిన్నః ఇలా చెప్పుకుంటూ వస్తామనమాట. ఓకే. సో, ఇందులో మనం ఏం తీసుకుంటాము అంటే ఇగో ఇది నేను చెప్పింది. ద్వితీయ, చతుర్థి, షష్ఠి బహువచనాంత అస్మ అంటే మనకి సంబంధించి మనకి అన్నమాట. బహువచనంలో చెప్పాలి. ఓకే. ఏ ఏ విభక్తులు చెప్పాలి? ద్వితీయ, చతుర్థి, షష్ఠి. అంటే షష్ఠి. ఆ! ఆ! అయితే అంటే ఏంటంటే ఆఫ్, ఫర్ ఇలా చెప్పుకుంటూ వస్తామనమాట. ఓకే. అవును. సో, ఇది అదనమాట దానికర్థం. అంటే మాకు అన్నప్పుడు అలా చెప్పుకుంటాం. సరే ఇప్పుడు దేవః, దేవః అన్నది ఆహ్, ప్రథమా విభక్తిలో ఏకవచనంలో వస్తుంది. హ్మ్. అంటే దేవః అంటే ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఒకటే దేవుడు. హ్మ్. ప్రథమా విభక్తిలో. ఓకే. సో, ఓకే. ప్రథమా విభక్తిలో ఏంటంటే యాక్షన్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై అన్నమాట. సో, హ్మ్. అకారాంతము పుంలింగము. సంస్కృతంలో మీనింగ్ ఏంటి? దైవతము, మేఘః, నాట్యోక్త రాజా, రాజా ఇలా వస్తాయన్నమాట.
హ్మ్. దీని అర్థం దేవః అన్న చోట. ఓకేనా? హ్మ్. అయితే దైవతం అంటే ఏంటి? దైవ్యం గురించనమాట. ఓకే. అవును. సరే. ఇప్పుడు సవిత అంటే సూర్యః. సరే ఇప్పుడు సవిత దాకొచ్చే లోపల దీని అర్థం ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం. ఏమనంటే శం అంటే మంగళము అని అనుకుందాం. శ్రేయసం శుభము ఉంది కదా! నః అంటే మాకు. మంగళము మాకగుగాక. శుభము మాకగుగాక. ఓకే. ఎ ఎ ఎప్ ఎ ఎవరి ద్వారా అన్నది ఇంపార్టెంట్ కదా! ఎవరి ద్వారా అవ్వాలి? దేని ద్వారా అవ్వాలి? ఎందుకవ్వాలి? దేవుడి ద్వారా. దేవః ప్రథమా విభక్తి. ఓకే. సో, దీనిలో ఇది ఏకవచనంలో. సో, ఆ దేవుడు ఏ దేవుడు? సవిత, సూర్యః. సవిత అంటే సంస్కృతం సూర్యః. అయితే రుకారాంతము పుంలింగము. ఇది రుకారాంతం. ఇది రుకారాంతము పుంలింగము. ఓకే. బావుంది. రుకారాంతం ఏంటి? ఇది తెలవకపోతే నేనేం చేయలేనా? ఇగో ఇక్కడ హ్మ్. రుక్ అంటే రుచంత స్తువంత దేవతాదీన్ అనయా. దీనితో దేవతాదులను స్తుతింతురు. రుక్కుల్లో దేవతాదులను స్తుతిస్తారనమాట. అంటే ప్రతి పదార్థం యొక్క స్తుతి దేవతల్లో ఆ దేవత అనమాట. సో, ఇప్పుడు అవును. ఈ మంత్రానికి ఏ దేవతలున్నారో వాటి గురించి చెప్పేటప్పుడు ఇది రుకారాంతము. అసలు ఈ రుకారాంతం ఏంటి? ఇది తెలవకపోతే నాకేమైతది? ఈ సవిత హ్మ్. అంటే సూర్యుడని చెప్పేసుకుంటే సరిపోతుంది గదా! అంటే కుదరదండి శాస్త్రి గారు. ఓహ్! రుకారాంతం. ఇది వెరీ ఇంపార్టెంట్. అదేంటో రాశాను చూడండి. సవితృః. సవితృ అంటే రుకారాంతం. రుకారాంతము. అంతమున రుకారం రావాలి. అవునులే. అవును. ఇందాక అకారాంతంలో అంతంలో అకారం వచ్చింది. ఇది అవును. రుకారాంతం అనమాట. సవితృః అంటే సు ప్లస్ తృచ్. సూత లోకాదీని. అంటే ఏంటి? సూతే లోకాదీని. అంటే లోకాదులను పుట్టించువాడు. పరమాత్మ, సూర్యుడు. ఎవరండి లోకాలను పుట్టించాడు? పరమాత్మ. కాబట్టి పరమాత్మ. ఇక్కడ సూర్యః అన్న చోట పరమాత్మను తీసుకోవాలా? లేకపోతే సూర్యుడిని తీసుకోవాలా చెప్పండి? పరమాత్ముడిని. ఇద్దరిని తీసుకోవచ్చు. ఎందుకంటే ఓహ్! ఈ మంత్రానికి విశ్వే దేవాః ఓహ్! ఓకే. ఓకే. దేవత. అయితే విశ్వేదేవ ఎట్లా నిర్ణయించాము? ఇగో ఇలా నిర్ణయించాము. ఎందుకు నిర్ణయించాము? ఇంకా ముందర మీనింగ్ వస్తే తెలుస్తుందనమాట. సో, ఇది ఓహ్! రుకారాంతము, అకారాంతము, ఇకారాంతము, ఉకారాంతము ఏమీ తెలియకుండా మంత్రం చెప్తాను అంటే ఎట్లా కుదురుతుంది శాస్త్రి గారు? అవును. ఈ మంత్రానికి ఇప్పుడు పరమాత్మ పరంగా, సూర్యుడి పరంగా ఇద్దరి పరంగా చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే సూర్యుడు గూడా దేవతను బట్టి. ఆ! సూర్యుడు కూడా లోకాదులను సృష్టిస్తాడు. లోకాదులను పుట్టించువాడు వాడు సూర్యుడు. సూర్యుడు లేకపోతే లోకాలేమి ఉండవు గదా! ఉండవు. అసలు ఉండవనమాట. అలానే పరమాత్మ గూడా. అవును. సో, పరమాత్మ ఈ సూర్యుడిని పుట్టించేవాడు. ఈ సూర్యుడు ఈ సృష్టిని గూడా పుట్టిస్తుందనమాట. అవును. సో, అవును. అదనమాట. సో, అర్థమైంది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. నాకెట్లా తెలవాలి మరి పరమాత్మ, సూర్యుడు ఎలా చెప్తాం ఈ మంత్రం అర్థం అంటే ఇగ వస్తున్నా. కిందకొస్తున్నా. త్రాయమాణః. త్రాయమాణం అంటే త్రాయమాణః అనుంది మంత్రంలో. త్రాయమాణం అంటే దాని మీనింగ్ ఏమిటసలు? అవును. త్రాయమాణం అంటే మీరు చెప్తూ ఉంటారు. మీ యొక్క ఫేమస్ కోట్ ఉంది చూసారా? మననాథ్ త్రాయతే ఇది మంత్రః. ఆ! త్రాయతే అంటే రక్షణ అనమాట. అవును. సో, త్రాయమాణః అంటే అకారాంతం ఇది. స్త్రీ నపుంసకలింగాలు 3 లింగాల్లోనూ వస్తుంది. ఆ! సంస్కృతంలో రక్ష్యమాణం అని అర్థం అనమాట. రక్షించడం అనమాట. అవును. ఓకే. సో, ఆ సూర్యుడు మనల్ని రక్షించుగాక, ఆ పరమాత్మ మనల్ని రక్షించుగాక, భవంతు ఉండుగాక. ఓకే. ఉషసః. ఉషస అంటే ఏంటి? ఇక్కడ ఉషసః అన్న దగ్గర ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, అంధకారం దూరం చేయునది ఉషః కాలం. అంటే ఇక్కడ అవును. సంస్కృతంలో ఉచ్చి ప్లస్ అసి. ఉచ్యతి, వివాసయతి, దూరీకరోతి అంధకారం. అంధకారాన్ని దూరం చేసేది ఏంటండి చెప్పండి? ఉషః కాలమే కదా! అవును. రాత్రి అవును. చీకటి ఉంటుంది. పొద్దున ఉదయం అవును. ఉషః కాలము అంధకారం దూరం చేసి మనకి ఉదయం మనకి సూర్యోదయం సూర్యుడు చేస్తుంది కదా! యాహ్! సూర్యోదయం. సో, హ్మ్. అంధకారం దూరం చేయనిది. దానికి ఇంకో విధంగా ఉషస్సు అంటే వ్యుత్పత్తి. ఉష అంటే దాహి, ఉష ప్లస్ అసుస్ అంటే ఏంటంటే దహించేది. ఏం దహిస్తుంది? అంధకారం దహిస్తుందనమాట. తగ్గిస్తుంది. ఓకే. అవునవును. సో, అంధకారం దానికి అందుకని తెల్లవారటకు ముందు 4 గడియల కాలాన్ని అంటే మనం తర్వాత నిర్ణయించుకున్నాం 4 గడియల కాలం అని. కానీ అసలు హ్మ్. మీనింగ్ ఏంటి అంటే అంధకారాన్ని దహించేది కాబట్టి ఉషస్సు అన్నారు దాన్ని. ఆ! ఓకే. సో, అది. తర్వాత విభాతీః చూడండి ఈ మీనింగ్ ఇక్కడ. ఈ మంత్రంలో ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఉషసః విభాతీః వికి అర్థం చెప్పాలి. భాతీః అర్థం చెప్పాలి. ఓకే. ఓహ్! ఉషస్ అయిపోయింది. ఆ! వి. వి. ఆ! వి అంటే విశేషార్థము. వ్యతిరేకార్థం నుంచి ఉపసర్గ. దీన్ని ఉపసర్గల కింద వాడతారనమాట.
మీకు మీకు ఫస్ట్ ఒక వీడియో చేసినప్పుడు ఏమేం చెప్పాలి ఉపసర్గలు, తర్వాత ప్రత్యయాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను ఏమేం చెప్పాలి అని చెప్పి. సో, అవును. దానిలో అవును. ఇది ఉపసర్గ కిందొస్తుంది అన్నది. అంటే హ్మ్. ఇప్పుడు విఖ్యాతి, వితంతు 2 అర్థాలు చెప్తూ, వితంతు ఏమో వ్యతిరేక అర్థము, విఖ్యాతి ఏమో దాన్ని ఇంకాస్త విశేషంగా చెప్పే అర్థం. ఓహ్! ఓకే. విశేషార్థం కింద చెప్పొచ్చు, వ్యతిరేకార్థం కింద చెప్పొచ్చు. కానీ ఏది ఎక్కడ చెప్పాలన్నది మళ్ళీ మనం డిక్షనరీ చూసుకొని చెప్పాలి. అవును. అవును. అయితే వి, వి అవ్యయము. వి అనేది అవ్యయము. అంటే ఏంటంటే దానికి అది వ్యయం కానటువంటిది. అది నష్టం కానటువంటిది. ప్లస్ దానికేంటంటే వచన, విభక్తి, లింగ ఇవి లేవు వికి. అవును. సో, అవును. అదనమాట. అయితే అలా గూడా చెప్పుకోవచ్చు. అవ్యయము. అవ్యయం కింద చెప్పేటప్పుడు అట్లనమాట. సో, వ్యతిరేకార్థం చెప్పొచ్చు. తర్వాత విశేషార్థం చెప్పొచ్చు. ఇది విశేషం అవును. కిందొస్తుందో, వ్యతిరేకం కిందొస్తుందో చూడాలిప్పుడు మనం. ఓకే. హ్మ్. అవ్యయము. అవ్యయం కింద చెప్పేటప్పుడు ఇట్లా ఓర్పు, పరాభవం, నిశ్చయము, శుద్ధి, జ్ఞానము, గమనము ఈ అర్థాలు చెప్పుకురావాలి. నియమించుట. ఓకే. హ్మ్. పుంలింగం కింద చెప్పేటప్పుడేమో ఇగో చూడండి. వా ప్లస్ ఇన్. వాతి గచ్చతి ఆకాశే. అంటే ఆకాశములో వెళ్ళునది. ఏంటెళ్తుందంటే ఆకాశంలోకి? పక్షి. పక్షి. అవును. అందుకే విహంగము అంటారు. అవును. ఆ! విహంగాదులు అనంటే పక్షి మొదలైనవని అర్థం అనమాట. సో, అక్కడి నుంచా వీని అక్కడి నుంచి తీసుకున్నారు. అది మీకు అర్థమైంది. అంటే అలా చెప్పుకోవచ్చు. ఎప్పుడు చెప్పుకోవాలి? పుంలింగం కింద చెప్తున్నప్పుడు. అవును. అసలు లింగమే లేదు అన్నప్పుడు దానికి ఉపసర్గ కింద వస్తుందనమాట. అవును. అవును. ఓకే. అర్థమైంది. సో, అది. తర్వాత ఆహ్, ఆహ్, ఇకారాంతము, అవ్యయము. ఇకారాంతంలో చెప్పాలంటే ఇగో ఇవన్నీ వస్తాయన్నమాట అర్థాలు. సరే. హ్మ్. బాతీహి, బాతి అంటే ఏంటి? ఇకారాంతము స్త్రీలింగంలో చెప్పాలంటే శోభ. సో, హ్మ్. ఇప్పుడు విభాతిని ఎలా చెప్తారండి? విభాతి అంటే ఏంటి? విశేషమైన శోభ. అవును. విశేషమైన సూత్రం. అర్థమైందా? ఇది వ్యతిరేక పదం కాదు మళ్ళీ. అవును. వితంతు, వితంతు అంటే తంతు అంటే ఆహ్, తాడనమాట. అవును. వితంతు అంటే తాడలేదు. అంటే వితంతు అంటే ఎవరు? విడో గదా! వీడు. విడో. అర్థమైందా? అంటే స్త్రీ అవును. ఎప్పుడైతే భర్తను పోగొట్టుకుంటుందో ఆమెని వితంతు అంటారు. హ్మ్. అంటే తంతువు లేదనమాట ఇంక. ఓకే. లేదండి విశేషమైన తంతు ఎందుకు చెప్పకూడదు? అర్థమైందా? విశేషమైన హ్మ్. తంతు తంతు కింద ఎందుకు చెప్పకూడదు? సరే. తర్వాత వినయము. వినయము అంటే ఏంటి శాస్త్రి గారు? మర్యాద. చేతులు కట్టుకొని నుంచోవడం ఇది వినయం కాదు. ఆ! హుహు. ఇవి మర్యాద. చాలామంది మనము వీడియోలు చేస్తున్నప్పుడు చాగంటి మీకు అహంకారం ఎక్కువ. విద్యతో వినయం రావాలి గానీ అహంకారం చూపిస్తున్నారు మీరు అంటున్నారు. అంటే ఆ! అసలు వాళ్ళదేంటంటే విద్యతో వినయం రావాలి మీకు. వినయం అంటే చేతులు కట్టుకొని మీరు వినయంగా చెప్పాలంటున్నారు. వినయం అంటే అది కాదు నాయన అర్థము. వినయం అంటే విశేషముగా నయించున్నది. అంటే ఏంటి విశేషంగా నడిపించున్నది. హ్మ్. ఏది విద్య. మన విద్య విశేషంగా నడిపిస్తేనే అది వినయం అవుతుంది. అవును. అది సో, అట్లా వీకి అర్థం అలా చెప్పుకున్నాం. విభాతీహి అంటే ఇప్పుడు విశేషమైన శోభని విభాతీహి అంటారు. ఆ! పర్జన్యః అకారాంతం పుల్లింగం పర్జన్యః. ద్వాదశాదిత్య గణదేవ విశేషః. ఆ! ఓకే. గర్జదంబు గ గర్జదంబుదః అంటే ఏంటి? ఉరుముచున్న మబ్బులు. ఇక్కడ తెలుగులో కూడా రాశాను. 12 అవును. 12 కూడా సూర్యుల్లో ఒకడైన వాడు పర్జన్యః. ఇప్పుడు ద్వాదశాదిత్యులలో ఒక పేరిది పర్జన్యః. అవును. ఓకే. సో, తర్వాత ఉరుముచున్న మబ్బుని కూడా మనము పర్జన్యః అనొచ్చు. తర్వాత ఆ! ఉరుమును కూడా పర్జన్యః అనొచ్చు. ఇంద్రుని కూడా పర్జన్యః అనొచ్చు. దాత ఎవరైతే దానమిస్తారో వాళ్ళని కూడా పర్జన్యః అనొచ్చు. తర్వాత హ్మ్. మేడకు వెనుకటి ప్రక్క. మేడ కింద వెనక భాగాన్ని మనము పర్జన్యః అనొచ్చనమాట. హ్మ్. ఓకే. హార్మ్య పృష్ట్యం అంటే అదర్థం. సరే ఇప్పుడు ఈ పర్జన్యః ఇప్పుడు దీనిలో అర్థం ఏది తీసుకోవాలి? ఇందాక సూర్య వచ్చింది కదా! అవును. అవునా? వచ్చిందా లేదా? అవునవును. అలానే మనకి పరమాత్ముడొచ్చాడు. సో, ఇక్కడ మనకి ఏం తీసుకుంటే బావుంటుంది? ఇది ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఉరుముచున్న మబ్బు తీసుకోవాలా? ఉరుముని తీసుకోవాలా? ఏం తీసుకోవాలి? చెప్పుకొస్తా చూడండి. భవతు ఉకారాంతము, అవ్యయము. ఇందులో కోపము చేత అంగీకరించుట. భవతు అంటే కోపం చేత అంగీకరించటమట. ఏది? పర్జన్యః భవతు. ఇక్కడ మంత్రంలో ఇక్కడ మంత్రంలో ఏముంది చెప్పండి?
పర్జన్యః పర్జన్య భవతు ప్రజాభ్యః. శంనః పర్జన్యః భవతు ప్రజాభ్యః. పర్జన్యః అంటే ఇప్పుడు మనము మేఘ గర్జన తీసుకోవాలా, అంటే ఉరుముని తీసుకోవాలా, లేదా గర్జిస్తున్న మేఘాన్ని తీసుకోవాలా, ఇంద్రుని తీసుకోవాలా, లేకపోతే ద్వాదశ ఆదిత్యుల్లో ఒక ఆదిత్యుని తీసుకోవాలా అన్నది ఇక్కడ మనకి తేలుతుందన్నమాట. అవును. కోపముతో అంగీకరించుట. హ్మ్. ఇప్పుడు అది కోపంతో అంగీకరిస్తున్నాడా? కోపంతో అంగీకరించట్లేదు. సాధువుగా అంగీకరిస్తా భవతు. ఇక్కడ అది ఎలా చెప్పుకుంటాం? కోపంతో అంగీకారం అంటే సరిపోతుంది గదా! కోపంతో అంగీకారం అని ఎందుకు చెప్పాలి మనం? కదా! అవునవును. ఆ! భవతు అంటే భవంతః అంటుంటాం గదా మనము. అట్లా అంటే అవును. అవుగుగాక అని చెప్పడంలో భవతు అంటే ఇదే. సరే ఇక్కడ, ఇక్కడ మనకేమొచ్చింది? యాహ్! పర్జన్యః భవతు అంటే కోపం చేత అంగీకరించుట, అలాగే కానీ అని చెప్పడం. ఇప్పుడు ఎవరిని ఆ! అడిగారనుకోండి, మనం మర్యాదగా అడిగినప్పుడు అలాగేనండి అని చెప్పొచ్చు. అలాగే ఇలాను అవును. చెప్పొచ్చు. అవునా? కాదా? అవును. సో, అవును. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఇక్కడ ఇదేమిటిది? ఇక్కడ అర్థం ఎలా చెప్పాలి అన్నది ఇంపార్టెంట్. హ్మ్. చెప్పుకుందాం. ప్రజా ప్రజాభ్యః అన్న దాంట్లో ప్రజ స్త్రీలింగంలో అయితే గనక పుట్టునది సంతానము. ప్రజన్ ప్లస్ స్టాప్. ప్రజాయత. ఓకే. దీని దీని మీనింగ్ ఎలా వస్తుంది అన్నది, ప్రజాయత ఎలా వస్తుందని చెప్తుంది. పుట్టునది సంతానము. అకారాంతము స్త్రీలింగము. స్త్రీ హ్మ్. రూపం స్త్రీ పుంరూప సంతానః అంటే స్త్రీ పురుషుల యొక్క సంతానం. జనః హ్మ్. బిడ్డ, జనులు అని కూడా చెప్పుకోవచ్చు. జనులు అని కూడా చెప్పుకోవచ్చనమాట. ఓకే. హ్మ్. సరే. ప్రజాభ్యః, ప్రజాభ్యః అంటే ఏమిటి? ఇది అర్థం అనమాట. ప్రజా ప్లస్ భ్యః. ఓకే. ప్రజాభ్యః. సరే. జాగ్రత్త. ఆ! ఆ! క్షేత్ర, క్షేత్రస్య, క్షేత్రస్యలో క్షేత్ర అస్య. క్షేత్ర. క్షేత్ర అంటే నపుంసకలింగం ఇది. ఓకే. హ్మ్. షీ ప్లస్ ట్రన్. క్షియంతే నివసంతి అత్ర. ఆత్మ హ్మ్. ఇక్కడ నివసిస్తుంది. ఆత్మ ఎక్కడ నివసిస్తుందో దాన్ని క్షేత్రము అనాలన్నమాట. దేహము అనాలి. ఓహ్! శరీరము, అంతఃకరణము, ఇంద్రియ సమూహము, పంట భూమి, సాగు భూమి, భార్య. ఇన్ని అర్థాలున్నాయి క్షేత్రస్య. హ్మ్. క్షేత్రస్య పతిః. ఇక్కడ క్షేత్ర అస్య అంటే తెలుసు కదా మీకు. అస్య అంటే ఏంటి? యొక్క అని వస్తుంది గదా! అవును. ఓకే. పతిః. పతిః అంటే ఏంటి? ఇకారాంతము పుంస్త్రీ నపుంసకలింగం మూడిట్లోనూ వస్తుంది. అధిపతిః సంస్కృత మీనింగ్ అనమాట. హ్మ్. ఇకారాంతము పుంలింగము భర్త, శృంగార రస ప్రధాన నాయక విశేషః, స్వామి, మూలము, గతిః. ఇన్ని అర్థాలొస్తాయి. తెలుగులో మగడు హ్మ్. సింపుల్ వర్డ్. అయితే ఇప్పుడేంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు క్షేత్రస్య, క్షేత్రస్య పతిః అంటే ఏమిటి? అధిపతి. దేనికి అధిపతి? అవును. క్షేత్రస్య అంటే క్షేత్రం యొక్క. క్షేత్రం అంటే ఏంటి? శరీరము. అవును. శరీరం యొక్క అధిపతి ఎవరు? మనమే. మనమే. అవును. ఓకే. అయితే మనమా? కాదా? మళ్ళీ సమస్యొస్తుంది. అరే! ఈ హ్మ్. మంత్రంలో ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం గదా! క్షేత్రస్య పతిః. ఓకే. పతిః అస్తు. అస్తు అంటే ఏంటి? తదాస్తు. మే ఇట్ బి సో అని. ఓకే. హ్మ్. క్రియాపదం ఇది. ఓకే. అవును. సో, ఇదేంటి మనం శ్రీరస్తు, శుభమస్తు వీటిలో అస్తు, అస్తు వస్తుంది కదా! ఆ అస్తు అనమాట. ఓకే. అవును. తర్వాత అవ్యయం. కోపము చేత అంగీకరించుట. ఈ అస్తు అనేది కోపంతో కూడా అంగీకరించొచ్చు. అసూయ చేత అంగీకరించుట, దుఃఖము చేత అంగీకరించుట, అనుమతించుట. దీనిలో ఏది కరెక్ట్ అర్థము దీనికి? ఈ అస్తు అన్న దానికి నేను వీటిలో ఏది చెప్పాలి? కోపంతో చెప్పాలా? శాంతిగా చెప్పాలా? ఎలా చెప్పాలి? అనుమతి అన్నది శాంతిగా చెప్పేది గదా! అవునవును. అసూయ చేత అంగీకరించేది కూడా అస్తే అవుతుంది. దుఃఖము చేత అంగీకరించడం కూడా అస్తు అంటారు. సో, ఇప్పుడు ఫైనల్‌గా వీటిలో అంగీ ఆ! వీటిలో ఏ ఫ అస్తు కావాలి? చెప్పాలి మనం. అవునా? అవునవును. చెప్తాను నేను ఇప్పుడే చెప్తా. శంభుః, శంభుః అంటే ఉకారాంతము పుంలింగము. ఇతని నుండి శుభము జరుగును. శివుడు, బ్రహ్మ. ఓకే. ఓకే. శివుడిని, బ్రహ్మని కూడా మనము అంటే ఇక్కడ ఇక్కడ అసలు శం ప్లస్ భూ ప్లస్ డు. శం మంగళం భవతి అస్మాత్. మంగళం ఇచ్చేవాడు. ఎప్పుడూ మంగళం ఇచ్చేవాడు శంభుః. ఇప్పుడు హ్మ్. మంత్రం యొక్క మీనింగ్‌కెళ్దాం శం నో దేవః. సరే. శం అంటే చెప్పుకున్నాం. శుభప్రదము, మంగళము అని చెప్పి. నః అంటే మాకు. దేవః, దేవః అంటే ఇక్కడెవరు? ఒకటే దేవుడు. ఎవరైతే ఉన్నాడంటే
సవిత, సవిత్రు అని చెప్పుకోవాలి. ఎందుకంటే సవిత అవును. త్రాయమాణ అవుతుందన్నమాట. ఎందుకంటే అవును. పదవి సవిత అని ఇక్కడ ఉంది చూసారా? సవిత అవును. అయి ఉంటే గనుక మనం అలా చెప్పుకోవాలి. కానీ ఇక్కడ సవిత, ఇక్కడ లేదు. అవును. ఇక ఉండుంటే కలిపి ఉండుంటే సవితః త్రాయమాణః అన్నప్పుడు అది వేరే కలపడం అవుతుంది. కానీ ఇక్కడ అవును. కలపకుండా సవితా దీర్ఘం ఇచ్చాడు. అవును. సవిత అంటే ఇది రుకారాంతము. సవితృ అయి తీరాలి. అవును. సవితృ అయినప్పుడు ఎవరు? ఈ సృష్టికర్త. కర్త. అవును. అది పరమాత్ముడు ఉండొచ్చు. సో, ఈ దేవః ఎవరంటే పరమాత్ముడు గాని, సూర్యుడు గాని. అవును. బావుంది. శంనో అంటే మళ్ళీ మనకి మంగళంగా నో అనహ భవంతు ఉషసో అగుగాక భవంతు అంటే సో బీ ఇట్ అనమాట. ఓకే. ఉషసో ఉషసో అన్నది ఎప్పుడొస్తుందండి? ఉషఃకాలం ఎప్పుడొస్తుంది మనకి? చీకటిని చూ పారదోలి వెలుతురొచ్చేది. అవును. అయితే సూర్యుడే దీనికి అర్థం సూర్యుడే అంటే మళ్ళీ కాదు. ఎందుకంటే సూర్యుడు ఒక రకంగా చీకటిని పారదోలి వెలుతురిస్తాడు. పరమాత్ముడు మనలో ఉన్న అంధకారాన్ని పారదోలి జ్ఞానాన్నిస్తాడు. అదే అనుభూతులు. అవును. యాహ్! కరెక్ట్ శాస్త్రి గారు. నాకు తెలుసు. మీరు ఈజీగా పట్టేస్తారు ఇవన్నీ. సో, ఇవేంటంటే ఇలా 2 అర్థాలు. కాబట్టి ఇక్కడ సవితః అంటే సూర్యుడి పరంగా చెప్పాలి. ప్లస్ పరమాత్ముడి పరంగా చెప్పాలి. అవును. అవునా? ఉషస ఉష ఉషస్కాలం ఉషకాలం కూడా ఉష అనేది దేవత. కాబట్టి ఈ మంత్రానికి విశ్వే దేవాః. ఎందుకంటే శంనో భవంతు ఉషసో విభాతీః. ఇక్కడ ఇక్కడ శంనో దేవః సవితా త్రాయమాణః అన్నప్పుడు అక్కడ శంనః అక్కడ చెప్పేసాడు కదా! మళ్ళీ ఎందుకు శంనః చెప్తున్నాడు? ఎవరు ఇంకొకళ్ళు ఉన్నారనమాట. వాళ్ళెవరు హ్మ్. ఉషఃకాలం. ఉష. ఉషఃకాలం కూడా మాకు మంగళప్రదమగుగాక. అంటే ఉషఃకాలంలో లేచి పరమాత్మను సూర్యుడిని చూసి నమస్కారం చేసుకొని పరమాత్మను ధ్యానించిన వాడికి మంగళమే మంగళం. శుభమే శుభం. విభాతీః విశేషించే శోభ కలుగుతుందనమాట. హ్మ్. హ్మ్. సో, శంనః మళ్ళీ వచ్చింది శంనః. ఇంకొకటి రెండైంది మూడోది. సో, సంనః పర్జన్యో భవతు ప్రజాభ్యః అవునా కదా! ఇక్కడ అవును. సం పర్జన్యో భవతు ప్రజాభ్యః అన్నప్పుడు మీరిక్కడ చూడండి పద విభజనలో మీకిక్కడ అండర్‌లైన్, అండర్‌లైన్, అండర్‌లైన్ 3 పెట్టాడిక్కడ. అవును. అనుదాత్తం వాడాడు. అయితే అవును. అందుకని భవతు ప్రజాభ్యః అన్నప్పుడు పర్జన్యో పర్జన్యం అంటే మేఘం తీసుకుంటామా? ఉరుము తీసుకుంటామా? ఏం తీసుకుంటామా? అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అవును. సో, మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ మేఘం తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే మేఘాలే ప్రశాంతంగా ఉంటాయి కానీ, ఉరుము ప్రశాంతంగా ఉంటుందని ఎవరు చెప్పలేదు. అవునవును. అన్ మేఘాలు కూడా అంగీకరించుగాక పర్జన్యో అన్నప్పుడు దాని అర్థం. శంనః మళ్ళీ శంనః వచ్చింది. అవును. క్షేత్రస్య క్షేత్రస్య అంటే ఏంటి? సాగు భూమికి అధిపతి అయిన రైతు. ఇక్కడ ఉదాత్తమొచ్చింది. ఆ! ఉదాత్తం వచ్చింది. కానీ ఇందాక మనము మేఘాలు చెప్పుకున్నాం గదా! అవునవును. మేఘాలు చెప్పుకున్నప్పుడు ఇలా చెప్పుకుంటాం అన్నమాట. అవును. అప్పుడు రైతుకి అది ఎవరైతే భూమికి స్వామి అయి ఉన్నాడో అవును. శంభుః అతను మనకి శాంతినిచ్చుగాక శంనః అంటూ శంభుః అని చెప్పుకుంటున్నాం అన్నమాట. అవును. అంటే ఇప్పుడు నలుగురు చెప్పాము ఇక్కడ. సూర్యుడు, ఉషాకాలము, పర్జన్య అంటే మేఘము, హ్మ్. పతిరస్సు శంభుః. ఓకే. అంటే హ్మ్. క్షేత్రస్య పతిరస్సు శంభుః అంటే రైతు. అవును. ఈ నలుగురు కూడా దేవతలన్నమాట. హ్మ్. అందుకే విశ్వే దేవాః. ఇప్పుడు పరమాత్ముని పరంగా చెప్పాలనుకోండి, సవితృ అన్నప్పుడు అక్కడ మనము పరమాత్మను చెప్పుకుంటాం. హ్మ్. చెప్పుకొని త్రాయమాణః అంటే రక్షించుగాక. శంనో భవంతు ఉషసో విభాతీః అంటే మనలో అంధకారాన్ని దూరం చేసి దహించేవాడనమాట. అంధకారం దహించి మనకి ఇట్లా అందుకే ఆయన పేరు ఉష. ఆయన పేరు కూడా ఉష. ఇది స్త్రీలింగంలోకొస్తుంది. అవును. అవును. హ్మ్. తత శంనః పర్జన్యో భవతు ప్రజాభ్యః. పర్జన్యః అన్నప్పుడు మనం ఇంద్రుడు అని కూడా చెప్పుకున్నాం. సో, అవునవునవును. ఆ అవును. అర్థం తీసుకుంటాం అనమాట. శంనః క్షేత్రస్య పతిరస్తు శంభుః. పతిరస్తు క్షేత్రస్య పతి అంటే ఈ దేహానికి పతి ఎవరు? ఇదేంటి ఆ! ఇంద్రుడు. అంటే ఇంద్రుడు. మనమే పతి. కానీ మనకి పతి ఆ పరమాత్ముడు. అవును. అవును. మనలో ఎప్పుడూ ఉంటాడాయన. నివసిస్తూ ఉంటాడు. ఇది పరమాత్ముడు మనలో ఉంటాడు అని చెప్పడానికి ఇంకొక నిదర్శనం అనమాట. క్షేత్రాన్ని మనం ఎట్లా తీసుకుంటాము అనే దానికి అది. హ్మ్. దేవు అది. దేవతను బట్టి అలా. అవును. అర్థం. ఇది సార్ శాస్త్రి గారు.
ఇలా మంత్రానికి 2 అర్థాలు, 2 విధంగా అనేక దేవతలు వీటిలో ఇన్వాల్వ్ అయ్యి మనకి నమో నమః. అది. అందుకని ఇంకా చాలా చెప్పొచ్చు. దీన్ని ఇంకా, ఇంకా విడమర్చి అసలు ధాతుపాఠం తీసుకొని మళ్ళీ నేను గ్రామాటికల్‌గా అన్నీ ఎందుకిట్లా ఈ వ్యుత్పత్తి ఎలా వచ్చింది ఇవన్నీ చెప్పుకుంటూ రావచ్చు. ఇంత చెప్పితే కానీ ఒక మంత్రం అర్థం కాదు. అది కూడా నేను కాదుగా చెప్పింది. ఋషులు చెప్పిన దాన్ని నేను చెప్తున్నా మీకు. ఆ! ఆ! ఋషులు వాళ్ళిచ్చిన దాన్ని తీసుకొని దాన్ని మీకు చెప్తున్నాను. ఇప్పుడు పర్జన్యః అన్నదానికి ఋషులు ఇవ్వకపోతే నాకెట్ట తెలవాలి? అవును. అవును. నిరుక్తంలో ఉంటుంది గదా! అవును. సవితృ చూసారు ఇది సవిత అన్నప్పుడు సవితః కాకుండా సవితా అనొచ్చింది. అవును. సవిత అన్నప్పుడు ఇదేంటి రుకారాంతముగా తీసుకోవాలని చెప్తున్నాడు. అవునవును. అది రుకారాంతము అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు? సృష్టికర్త. అవునవును. అది ఇలా అసలు ఇలా అర్థం చెప్పుకోకుండా మీకు మంత్రానికి అర్థం తెలవదు స్వామి. ఇది రుకారాంతము అనే తెలియకుండా అర్థం చెప్పేటోళ్ళని ఇంకేం చెప్తాం మనం? సవిత అంటే సూర్యుడని చెప్పేసేయంటే కుదరదు. హ్మ్. సవిత అన్నప్పుడు ఈ ప్రత్యేకించి. పైగా దేవః, దేవః అన్నప్పుడు ఒక్కడే. అవును. సింగిల్ సోర్స్ అన్నమాట. అర్థమైందా? యాహ్! యాహ్! అర్థమైంది సార్. ఓకే శాస్త్రి గారు. అంతే గదా! ఆహ్, సార్ ఇప్పుడు హ్మ్. మరిప్పుడు సాయనాచార్య భాష్యం గాని, లేకపోతే అంటే రంగాచార్య గారి భాష్యం గాని తీసుకొని రంగాచారి భాష్యం వాళ్ళు ఏం లేదు. ఆయన సాయనాచార్య కాపీ కూడా రాసాడు. సరే ఓకే. ఆహ్, దాంతో దాన్ని తీసుకొని మీరు చెప్పే విధంగా చెప్తే డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూపిద్దామా మనం జనాలకి? డెఫినెట్‌గానండి. వై నాట్? వై నాట్? మీకు అర్థమైందా డెఫినెట్‌గా నేను చెప్దాం. చెప్పింది? యాహ్! నేను చెప్పింది అర్థమైంది గదా? అంటే మీరేంటంటే సాయనాచార్యుడు ఒక మంత్రం ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానాన్ని తీసుకొని, అదే ఆ! మంత్రాన్ని మనం ఇన్ని విధాలుగా ఎక్స్‌ప్లెయిన్ ఎట్లా చేయాలి అని మనం చూపించాలి. అంతే కదా! మీరు ఖచ్చితంగా చూపించే చూపిస్తాం. డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఎట్లా వస్తుంది డిఫరెన్స్ అని చూపిస్తే బావుంటుందేమో కదా! కానీ విశేషం ఏంటంటే, మనము ఈ వీడియో ఇంత కష్టపడి మీరు చేస్తారు. దాన్ని మళ్ళీ ఎడిటింగ్ జేస్తారు. మళ్ళీ పెడతారు. దానికి రకరకాల హంగులు చేసి, దాని పేర్లని పెట్టి, రాసి, అవన్నీ లోడ్ జేసి, ఇన్ని జేసేటప్పటికి 5, 6 గంటలు పడుతోంది. సో, మీరు దాన్ని పోనీ పోనీ ఎవరన్నా పూర్తిగా చూస్తున్నారంటే, ఎవరో కొద్దిగా మంది ఆహ్, వ మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తున్నారే తప్పితే, మిగతా వాళ్ళు మాకు ఇందులో విగ్రహారాధన లేదు మేము చూడం. ఇప్పుడు మనము చేస్తోంది ఒక 2% మందికే జనాలకి. టోటల్ మనం వీడియోలు చూస్తున్నామంటే 2% వాళ్ళకి అర్థమైతే చాలిది. కాతే ఏంటంటే ఇన్ జనరల్ పబ్లిక్ ఏంటంటే మనం చెప్తోంది కరెక్టు, వాళ్ళు చెప్తోంది తప్పు అని చెప్పి చూపియటానికే ఇది. అంతే నా ఉద్దేశ్యం. కరెక్టే సార్. ఇప్పుడు శాస్త్రి నిజమే నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు విశేషం ఏంటంటే ఎవ్వరు సార్ ఇప్పుడు కొంతమంది మంత్రాలని వాళ్ళు అనుద్దాత, ఉదాత్త స్వరితాలతో నేర్చుకున్న వాళ్ళు కూడా కనీసం అర్థం ఇలా తెలుసుకోలేరండి వాళ్ళు. తెలుసుకోవట్లేదు. తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం, ఏది పడితే అది చెప్పడం చేస్తున్నారు. ఇట్లా చేస్తే కరెక్టే. మనకేమవుతుందంటే ఇప్పుడు విశేషం ఏంటంటే వేదం అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చూడండి సార్ ఈ మంత్రానికి అర్థం ఇంత చెప్పాను గదా! ఇది మీకు భగవద్గీతలో దొరుకుతుందా చెప్పండి? ఈ మీనింగ్ భగవద్గీతలో ఎక్కడ దొరుకుతుంది మీకు? అసలు ఇటువంటి ఇప్పుడు భగవద్గీత అన్నది మనకి ఏంటది వేదాల సారం భగవద్గీత అని ఎవ్వడు పడితే వాడు మాట్లాడుతున్నాడు. అవును. అవును. వేదాలకు సారం ఏంట్రా బాబు! వేదంలో ఒక్క నాట్ ఈవెన్ 0.0001% అవును. అసలు ఏంటి వేదం ఏంటి? వేదము తలమానికమైనది. సృష్టికర్త ఇచ్చిందది. గుజ్జులో గుజ్జు ఆ! తీసేది. ఇగ వీళ్ళంతా గుజులు తీస్తారు. ఏంటంటే మనమేమో నిజమైన జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళేంటంటే ఈ దేశాన్ని బాగా భ్రష్టు పట్టిచ్చేసి ఈజీ మెథడ్. మీరు ఈజీ మెథడ్ పంచాక్షరి, సప్తాక్షరి, 3 అక్షరాలు, ఒక అక్షరం అని చెప్పుకుంటూ పోతున్నారు వాళ్ళు. అవును. ఎంత అర్థం లేని మాట. మనం మొన్న చెప్పాం భగవద్గీత గనక మొత్తం 700 శ్లోకాలని 2 గంటల్లో గనక మీరు ఎక్స్‌చేంజ్ చేసుకొని మాకు వీడియో పెడితే గనక $1,00,000 ఇస్తా ఉన్నాం. ఇంత మటుకు ఆన్సర్ లేదు. మీకేమంత కష్టం వాడు 2 గంటలు టైమ్ స్పెండ్ చేయలేరా? అక్కడ చెప్పడం ఈజీ కదా సార్. అక్కడ ఇప్పుడు $1,00,000 అండి. ఇద్దరు పండితుల్ని పెట్టుకొని, సంస్కృతం నేర్చుకున్న పండితుల్ని పెట్టుకొని, బాబు నువ్వు కృష్ణుడు చదివింది చదువు, నువ్వు అర్జునుడు చదివింది చదువు అనుకుంటూ పోతే కదా సరిపోతుంది గదా! వాళ్ళు టప సగం టప పుస్తకం చదువుకుంటూ గూడా గాదు. రికార్డ్ చేస్తే అయిపోతుంది. సగం పుస్తకం గూడా గాదు. నాకు అనవసరం సార్.
40 నిమిషాల్లో అవుతుంది, గంట అవుతుంది, గంటంబావులో అయిపోతుందని కబుర్లు చెప్తున్న వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు నిజం తెలుసుకోవడం, నిఖార్సుగా నిజం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా శాస్త్రి గారు? నాకు ఎక్కడంటే బాధైతోందంటే, నేర్చుకుంటే మీకు ఓకే. ఒక 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, 15 ఏళ్ళు పట్టొచ్చు. కానీ సత్యం తెలుస్తుంది గదా! సత్యం తెలుస్తుంది మనిషికి. సత్యం తెలిసినప్పుడు ఆనందంగా ఉంటాడు మనిషి. అది నేను చెప్పేది. ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ థీస్ పీపుల్. బట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ద సిస్టమ్. వాళ్ళలా అక్కడక్కడ గుండ్రాయిలు తోమేసేసి, విగ్రహాలను తోమేసేసి, ఇష్టం ప్రతి ఒక్కడు డైలాగ్ కొట్టేస్తాడు సార్ అందులో. ఎవడో అవును. ప్రవచనకర్త ఎక్కడో ఏదో చెప్తాడు. వీళ్ళు వెంటనే దాన్ని అందుకొని మాట్లాడేస్తారు. కరెక్టే అవును. మాట్లాడు నాయన. కానీ తెలుసుకో, పెద్ద కష్టమేముందక్కడ? చాలా. నాకు ఇప్పుడు నేనే తెలుసుకొని, నేర్చుకొని చెప్తున్నప్పుడు మీరెందుకు నేర్చుకోరు? నేర్చుకోండి అనే చెప్తున్నాం గదా! కరెక్ట్. సో, నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా నేర్చుకుంటే ఒకసారి వస్తుంది. ఆ! వెరీ గుడ్. ఇంకో మంత్రం. ఒక మంత్రాన్ని అర్థం చేసుకొని ఎంజాయ్ చేయడానికి ఎంత ఆనందంగా ఉంటుంది సార్ అది. అవును. ఇప్పుడు ఇవన్నీ తెలియకుండా వీళ్ళు ఏది పడితే అది మాట్లాడేయటము, వేదం అంటే అంత చీప్‌గా మాట్లాడటము. ఆ వేదాల అవును. సారం భగవద్గీత. ఎట్లయితది? గుజ్జు, గుజ్జు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఒక ఇదుంది. ఏమంటారు దాన్ని? సుభాషితాలు అని చెప్పి సంస్కృతంలో పుస్తకాలు దొరుకుతాయి మీకు కొన్ని. సంస్కృత అవును. సుభాషితాలు. దానిలో ఒక అవును. సుభాషితం ఉంది. ఏమనంటే అందము, ఐశ్వర్యము, శరీర సౌష్ఠవము, పెళ్ళాము వీళ్ళందరూ కూడా పర్మనెంట్ కాదురా! చాలా టెంపరరీ అవి. పండితుడన్నవాడు ఇలాంటి వాటి మీద మక్కువ చూపించకూడదని ఉంటుంది. మక్కువ అంటే మోహం చూపించకూడదు. ఆ! అని సింపుల్ సుభాషితం. అదే సుభాషితాన్ని భగవద్గీతలో పెట్టారు. అవును. మరి? సో, ఇప్పుడు నేనేమంటున్నా అంటే యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టకుండా దాన్ని వేరే రకంగా పెట్టారు. సో, ఇప్పుడు ఈ మంత్రం అర్థము ఏంటి సార్ ఇది? ఎంతమంది అసలు దేవత అంటే ఎవరు? ఎందుకు దేవత అవ్వాలి? ఏమిటి అనేది స్పష్టంగా ఈ మంత్రంలో ఉంది. ఇంకాస్త చించి చాట చేస్తే మీకు ఇంకా అర్థమవుతుంది దీనిలో. ఇప్పటికే మాకు స్టార్ట్ అయింది. చెప్తున్నా నేను. నిజం శాస్త్రి గారు. మనమంతా కూడా ఇది బాగా నేర్చుకోవాలి శాస్త్రి గారు. ఏది పడితే అది మాట్లాడకూడదని చెప్పండి సార్. కొంతమందైతే ఏమిటో పెడతారు. ప్రశ్నలు అక్కడ రాసేస్తారు. అది దానిలో మనకి యూట్యూబ్‌లో మెసేజ్‌లో టైప్ చేయాలంటే, తెలుగులో టైప్ చేయాలంటే చాలా సేపు పడుతుంది. వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు రాస్తారు. ఏది పడితే అది రాస్తారు. చెప్పలేక కష్టపడిపోతున్నా. సో, మీరు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే అవును. యూట్యూబ్ అవును. వ్యూవర్స్‌కి ఏదైనా ఉంటే వీడియో ఫార్మాట్‌లో క్వెషన్ శాస్త్రి గారికి పెట్టండి. చక్కగా దాన్ని మంచిగా గట్టి సౌండ్ ఆడియో బాగా వచ్చేటట్టు స్పష్టంగా మాట్లాడండి. ప్రాక్టీస్ చేసుకోండి. కాసేపు కూర్చొని ప్రాక్టీస్ చేసుకొని మీరు స్పష్టంగా మాట్లాడితే సరిపోతుంది. ఏమంటారు శాస్త్రి గారు? అవునవును. సో, ఇవాళ రోజు ఇ యాహ్! ఇవాళ రోజున అందరి దగ్గర కంప్యూటర్‌లున్నాయి. కంప్యూటర్‌లో కూర్చొని మాట్లాడితే ఎంతసేపు? 2 సెల్ మినిట్స్. ఫోన్‌లో మాట్లాడినా గట్టిగా మాట్లాడితే వస్తుంది సార్. శబ్దం ఆ! లేకుండా ఒక ప్రశాంతమైన రూమ్‌లో కూర్చొనో, లేతే ఎక్కడో కూర్చొని గట్టిగా మాట్లాడితే చక్కగా వినిపిస్తుంది. ఎందుకు వినిపించదు? నాకు లేకపోతే మీరు చక్కగా అది ఇయర్ ఫోన్ పెట్టుకొని ఒకాయన ఎవరో మాట్లాడాడు గదా! అట్లనే గదా! కానీ, కానీ ఇయర్ ఫోన్ పెట్టుకున్నప్పుడు నెమ్మదిగా మాట్లాడుతున్నారు. అదే అంటున్నా. వీళ్ళు ఇప్పుడు దాంతో ఏమవుతుందో మనకి వినిపించట్లేదు. వినిపించకపోతే అది ప్రజలకు కూడా క్వెషన్ అర్థం కాకపోతే ఎట్లా అన్నట్టు. సో, దయచేసి అంటే నేననేది మనం మీరు మళ్ళీ దాన్ని తీసుకొని దాన్ని మాగ్నిఫై చేసుకొని, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకొని, ఇవన్నీ చేయడానికి అది వేరే తతంగం మళ్ళీ. మేము మాకు తోచినట్టు మేము పెడతాము. మీ మీ కర్మ మీది మీరు చేసి చావండి అంతే. మీరు మీరు ఆన్సర్ ఇచ్చి చావండి అంతే. అదేలా లేదులెండి. వాళ్ళకి తెలియక చేస్తున్నారు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అట్లెందుకు చేస్తారు గానీ, పాపం అది. సో, మొత్తానికైతే ఇది శాస్త్రి గారు మీరు అడిగిన సాయన భాష్యానికి ఆయన ఇచ్చిన భాషణలో ఒక మంత్రాన్ని తీసుకొని ఆయన ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసాడో దాన్ని యాక్చువల్‌గా ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్నది మనం యాహ్! చూద్దాం. ఓకే. యాహ్! సో, షూర్. దయచేసి ఇప్పుడు మీరందరూ కూడా దీన్ని ఒకసారి వేద పండితుల దగ్గరికెళ్ళి దీని మీనింగ్‌ని నేను చెప్పిన దాన్ని వాళ్ళకి చూపించుకొని మీరు గనక అది మీకు తప్పనిపిస్తే మళ్ళీ మాకు పెట్టండి. మేము చెప్తాం ఎందుకు ఎందుకు కరెక్టు, ఎందుకు తప్పని. అంతే కదా! యాహ్! ఎప్పుడు కూడా యెస్. మనం నేర్చుకునే విధానం ఏంటంటే, మనం ఎక్స్‌చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకొని నేర్చుకోవాలి. యెస్. ఇది చేయాలి. ముఖ్యంగా మీరు చేయాలి. అడిగింది నాకు అర్థమైంది. సాంబా అండ్ జాన్ కొయ్య అండ్ నవీన్ వడ్డే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాత్పర్యాలు చదివేస్తున్నారు. సో, వాళ్ళకెందుకు తప్పని అనిపించట్లేదంటే, ఇందుకని వాళ్ళకి తెలీదు కాబట్టి. అవును. ఇప్పుడు అవును. అనుదాత్తం ఉంది కాబట్టి దాన్ని శాంతియుతంగా తీసుకోవాలి దాన్ని. అవును. మనం అవును. అసలు అర్థం ఎలా చెప్పాలన్నది వెరీ ఇంపార్టెంట్. లేతే అనుదాత, ఉదాత్తాలు, స్వరితాలతో ఏం పని? అవును. అది.
సో, ఇక్కడ మనకేంటంటే మనం ఎక్కడ నొక్కుతున్నాము, ఎక్కడ స్వరితం వాడుతున్నాము, ఎక్కడ మనము ఉదాత్తం వాడుతున్నాము, ఎక్కడ అనుదాత్తం వాడుతాం అనేది ఇంపార్టెంట్. అందుకనే ఆ మంత్రాలు నేర్చుకునేవాళ్ళు ఆ 3 స్పష్టంగా పలుకుతారు. కానీ మీరందరూ అలానే నేర్చుకొని వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కాదు అక్కడ అర్థం. ఫస్ట్ మంత్రం నేర్చుకోండి. దాని అర్థం నేర్చుకోండి. ఎందుకు ఉదాత్త, అనుదాత్తాలు ఉండాలో తెలుసుకోండి. దాని ప్రకారము పలకడానికి ప్రయత్నం చేద్దాం. అంతే కదా! అనుదాత, ఉదాతాలు వాళ్ళకి తెలియకపోతే ఏమవుతుందంటే, రండి అనడానికిను, రండి అన్నదానికి తేడా ఏంటో తెలియదు. అక్కడ మంత్రం సంస్కృతం గదా! వాళ్ళకి తెలీదు కదా! అందుకనే ఋషులు దానికి ఏర్పాటు చేసి పెట్టారు కదా! సో, దాన్ని చేసినప్పుడు మనం అవును. దాని అర్థం చెప్పుకోవాలట్లా. ఓకేనా? అవునవును. అంతే కదా శాస్త్రి గారు? షూర్ సార్. షూర్ ఉంటా సార్. సార్. అంతే సార్. అంతే సార్. ఓకే సార్. ఓహ్! ఓం